నా పుట్టినరోజు సందర్భంగా గంటా రవికుమార్ యువసేన వారు ఈరోజు గంటా రవికుమార్ ఫౌండేషన్ని ప్రారంభించడం జరిగింది. ఈ గంటా రవికుమార్ ఫౌండేషన్ ద్వారా వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద ఎంజిఎం హాస్పిటల్లో ఈ రక్తదానానికి సంబంధించిన రక్తాన్ని చేసే బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా వారు ఏదైతే దళిత వాడలలో అదే విధంగా పేద తరగతి వర్గాలలో ఉన్న మంచిగా చదువుకున్న పిల్లలకు హై స్కూల్ పిల్లలకు ట్యూషన్స్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా పర్యావరణాన్ని కాపాడాలని అనే నినాదంతో కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు గ్రామీణంలో కానీ పట్టణంలో కానీ యువత డిగ్రీలు కంప్లీట్ చేసిన తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్గా ఉన్నారు. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇప్పిస్తూ వారిని ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ ఫౌండేషన్ ద్వారా చేయడం, అదేవిధంగా వైద్య శిబిరాలు ఏదైతే వృద్ధాప్యంలో కళ్ళు కనబడిన వాళ్ళకి కానీ కరోనా లాంటి మహమ్మారి నుండి కాపాడడం కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసే కార్యక్రమాలు, అదేవిధంగా చాలా మందికి ఈరోజు వరకు కూడా మన కోర్టులపైన కానీ మన చట్టాలపైన కానీ అవగాహన ఉండదు. అటు వాళ్ళందరికీ కూడా లీగల్ సర్వీసెస్ ఇచ్చే విధంగా లీగల్ సర్వీసెస్, అదేవిధంగా రైతులకి భూ పరీక్షలు అంటే మనకు భూమి సారవంతమైందా కాలేదా, వాళ్ళు ఏ పంట వేస్తే బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళని అందరినీ కూడా సేంద్రియ వ్యవసాయం వైపు మరలించడానికి తీసుకోవాల్సిన శిక్షణ తరగతులు కూడా ఈ ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా చేస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రారంభిస్తున్న ఈ ఫౌండేషన్ ద్వారా వారు రక్తదాన శిబిరం, అదేవిధంగా వరంగల్ నగరంలో చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం చాలా ఆనందదగ్గ విషయం. భవిష్యత్తులో కూడా సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ సభ్యులు చేస్తారని, ఆ ఫౌండేషన్లో నేను కూడా ఒక సభ్యునిగా ఉన్నందుకు గర్విస్తూ మీ అందరికీ కూడా ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ ఫౌండేషన్ పనిచేస్తుందని, మీ దగ్గర కూడా ఏమైనా సమస్యలు ఉన్నా ఏవైనా సామాజిక సేవా కార్యక్రమాలు కావాలన్నా ఈ ఫౌండేషన్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గంటా రవికుమార్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.